ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ క్రోధినామ సంవత్సరం తీసుకొస్తోంది. వీటిలో ఆగస్టు 4వ తేదీన అరుదైన అవకాశం వస్తోంది. ఆషాఢమాసం, ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రంలో రానుంది. ఈరోజు చాలా పవర్ఫుల్ రోజు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు. అందులోనూ పుష్యమి నక్షత్రం కలిసి వస్తున్నాయి. ఈ మహిమోపేతమైన రోజును మహాపురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 3, 2024 శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 4వ తారీఖు ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈరోజు ఎవరిని హింసించటం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ చేయకండి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వసు నక్షత్రాలలో ఏదో ఒకటి అమావాస్యలలో వస్తే అది పిత్రార్చనలకు మహాపర్వదినం. ఆ రోజున అర్చిస్తే పితృదేవతలు 12 సంవత్సరాలు తృప్తి చెందుతారు అని పురుషోత్తమ పురాణమైనటువంటి విష్ణు పురాణం చెబుతోంది. ఆషాఢమాసం అమావాస్య రోజున పెద్దలకు పిండ ప్రదానం, తిలా తర్పణాదులు చేయాలి. ఇవి చేయలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి తమ పెద్దలను పేరు పేరున తలుచుకొని ఆవులకు మేత వేస్తే పిండ తర్పణాదులు చేసిన ఫలం వస్తుంది. సాధారణంగా పితరుల అర్చన చేయటానికి కొన్ని నియమాలు, నిషేధాలు ఉన్నాయి. గోరూపంలో ఉన్న పెద్దలను సేవించటానికి ఎటువంటి నిషేధాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, జీవించి ఉన్నవారు, లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి పెద్దలను స్మరించుకొని నమస్కరించుకోవచ్చు. దీని వలన కలిగే లాభం 7 కొండలు ఎక్కి మొక్కి నిలువు దోపిడీ ఇచ్చినా కలగదు. ఎందుకంటే మనం కోరిన కోరికలు తీర్చే డిపార్ట్మెంటు వెంకన్నది కాదు, పితరులది. మీరు పిలవకుండా మీ కూడా ఉండి మీకు ఏం కావాలో అహర్నిశం చూస్తూ మీకోసమే ఉన్న దేవతలే పితృదేవతలు. వారు ఉన్నదే మీకోసం. ఈ సత్యం మర్చిపోతే పితృశాపాలు తగులుతాయి. ఆషాఢమాసం అమావాస్య పెద్దలను అర్చిస్తే అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. విన్నారు కదండి ఈ మహా అద్భుతమైన రోజు గురించి. మీకు కూడా దగ్గరలో గోశాల ఉంటే తప్పకుండా గోవుకి గ్రాసం అది సమర్పించి మీ పితృదేవతల ఆశీర్వచనాలు పొందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.